friends, welcome back to our channel English Training by Krishna. Friends, in this class we are going to discuss especially some important sentences regarding weather. మనం ఈ క్లాస్లో వాతావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెంటెన్సెస్ డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేక్, వితౌట్ ఎనీ స్టాపేజ్ కంటిన్యూస్గా మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నౌ కమ్ టు ద పాయింట్స్. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అవి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దెన్ దోస్ డౌట్స్ విల్ బి ఆన్సర్డ్ వెరీ క్లియర్లీ. ఓకే, దెన్ కమ్ టు ద పాయింట్స్. మనకి ఇక్కడ వెదర్కి సంబంధించినటువంటి కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం మనం ఈరోజు. అండ్ సపోజ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడం, ప్రాపర్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్ మనకి ఇమ్మీడియట్గా గుర్తుకురావు ఒక్కొక్కసారి. అండ్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్లీ వర్షం కురుస్తుందని, ఎండగా ఉందని, ఉక్కగా ఉందని, అలాగే నెక్స్ట్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది, లేకపోతే భారీ వర్షం కురుస్తూ ఉంది, లేకపోతే చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి, రోడ్లు జారుతూ ఉన్నాయి, రోడ్లు బురదగా ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనం చక్కటి వర్డ్స్ తోటి, ప్రాపర్ వర్డ్స్ తోటి, కరెక్ట్ వర్డ్స్ తోటి ఇంగ్లీష్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తే దెన్ డెఫినెట్లీ యువర్ లాంగ్వేజ్ విల్ బి వెరీ కమ్యూనికేటివ్ అండ్ యూ విల్ బి definitely you are able to impress other speakers and other listeners. That is why in this class I think that you must definitely you are able to understand what I am going to tell you, and please listen to me very carefully. మీరు కొంచెం శ్రద్ధగా విన్నట్టయితే ఈ సెంటెన్సెస్ మనం ఎలా యూజ్ చేస్తున్నా తెలుస్తుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇవన్నీ కూడా. సో WEATHER, వెదర్ యొక్క స్పెల్లింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ WEATHER వాతావరణం. ఇంకొక వెదర్ ఉంది WHETHER, అది కంజంక్షన్, ఇది నౌన్ అయితే. WHETHER వెదర్ అంటే అదా ఇదా అని మీనింగ్ వస్తుంది. మనం ఎక్కువ ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం. కానీ ఇక్కడ మన స్పెల్లింగ్ ఏంటి WEATHER వెదర్ అంటే క్లైమేట్, ఎస్పెషల్లీ వాతావరణం అన్నమాట, క్లైమేట్. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అని మనం చిన్నగా మామూలుగా జనరల్గా క్వశ్చన్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద వెదర్ లైక్, వాట్ ఈస్ ద వెదర్ లైక్ అంటే వాట్ ఈస్ ద వెదర్ లైక్ అంటే జనరల్ యూసేజ్లో వాట్ ఈస్ ద కండిషన్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ వెదర్, ఈరోజు వాతావరణం ఎలా ఉందని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది అనమాట. సో దెన్ ఎస్పెషల్లీ సపోజ్ ఎక్కువగా గాలులుగా ఉన్నాయనుకోండి, గాలులు ఎక్కువ ఇస్తుంటాయి ఒక్కోసారి, ఇట్ ఈస్ స్టామీ. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అని అడగడానికి మనం ఏం చేయాలండి, వాట్ ఈస్ ద వెదర్ లైక్. వెదర్ అనే వర్డ్ మనకి రెండు ఉన్నాయి. ఒకటి WEATHER వెదర్ అంటే వాతావరణం. ఇంకో వర్డ్ ఏంటంటే అది WHETHER వెదర్ అంటే అది కంజంక్షన్, అదా ఇదా అని తెలుగు మీనింగ్ వస్తుంది. ఎక్కువగా దాన్ని మనం యాక్టివ్ చేస్తాం, ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు వీఆర్ స్పీకింగ్ ఎస్పెషల్లీ అబౌట్ ద వర్డ్ వెదర్ WEATHER అండ్ దాని వాతావరణం అనే మీనింగ్తో మనం ఈ యొక్క వెదర్ గురించి మాట్లాడుతున్నాం మనం. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ వాట్ ఈస్ ద వెదర్ లైక్, వాతావరణం ఎలా ఉందని మనం క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. ఈరోజు సపోజ్ గాలులుగా ఉన్నాయి. గాలులుగా ఉండడం అంటే ఒక్కోసారి ఎక్కువ గాలులు, విండ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. అప్పుడు మనం ఏమంటామంటే స్టామీ, ఇట్ ఈస్ స్టామీ టుడే. స్టామ్ అంటే తుఫాన్, అంటే తుఫాను మీనింగ్ మనకి సైక్లోన్ ఇలా ఉన్నప్పటికీ కూడా స్టామ్ అనే వర్డ్ కూడా మనకి తుఫాన్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి స్టామీ అంటే గాలులు ఎక్కువగా ఉండడం అని మీనింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ భారీ వర్షం కురిసింది అని చెప్పడానికి మనకి ఉన్నటువంటి కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అని చెప్పొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ వాస్ ఏ డౌన్ పోర్. ఎస్టర్డే ఇట్ వాస్ ఏ డౌన్ పోర్, నిన్న అతి భారీ వర్షం కురిసింది. ఇట్ ఈస్ ఏ డౌన్ పోర్, ఇది భారీ వర్షం, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఇది భారీ వర్షం కాకుండా మనకి జస్ట్ చినుకులు పడుతుంటాయి. ఒక్కొక్కసారి తామర తుంపర్లుగా చిన్నగా చినుకులు పడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే రైన్ కోట్ ఇలాంటివి వేసుకొని మనం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. భారీ వర్షం కురిసినప్పుడు అయితే డౌన్ పోర్ అయితే మనం బయటికి వెళ్ళాం. కానీ సపోజ్ ఇట్ ఈస్ డ్రిజిలింగ్ అంటే చిన్నగా తామర తుంపర్లుగా చినుకులు పడుతున్న టైంలో అయితే మనం బయటికి వెళ్ళవచ్చు, మన పనులు కూడా చేసుకోవచ్చు విత్ రైన్ కోట్, విత్ అంబ్రెల్లా. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మనం వర్షం చిన్నగా పడ్డాను ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇట్ ఈస్ డ్రిజిలింగ్ నౌ, DRIZZLING. డ్రిజిలింగ్ అంటే చిన్నగా వర్షం పడ్డం అనమాట. ఇట్ ఈస్ జస్ట్ ఎ డ్రిజిల్ అన్నాను ఇక్కడ నేను. ఇట్ ఈస్ జస్ట్ ఎ డ్రిజిల్ అంటే చాలా కామన్గా చిన్నగా పడే చినుకులు అనమాట. చినుకులు పడుతూ ఉన్నాయని చెప్పాలి. ఇట్ ఈస్ డ్రిజిలింగ్, ఇట్ డ్రిజిల్డ్, ఇట్ విల్ డ్రిజిల్, రేపు కూడా ఇలాగే చినుకులు పడుతూ ఉంటాయి అని మన మీనింగ్ అనమాట.
అలాగే వర్షము తడిచినప్పుడు మనం అంటూ ఉంటాం తల తుడుచుకు వెంటనే అని చెప్పేసి డ్రై యువర్ హెయిర్ విత్ యువర్ టవల్తో తల తుడుచుకో ఒక తల తుడుచుకోవడం టవల్ లేకపోతే సపోజ్ ఆఫీస్లోనే ఎక్కడ ఉన్నాం అనుకో అప్పుడు టవల్స్ ఉండవు కాబట్టి డ్రై యువర్ హెయిర్ విత్ హ్యాండ్ కర్చీఫ్ అట్లీస్ట్ హ్యాండ్ కర్చీఫ్తో అయినా సరే తల తుడుచుకొని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని ఏమంటామంటే రబ్ యువర్ హెయిర్ అనో క్లియర్ అలా చెప్పకుండా ఏమన్నా డ్రై యువర్ హెయిర్ విత్ హ్యాండ్ కర్చీఫ్ డ్రై యువర్ హెయిర్ విత్ టవల్ డ్రై యువర్ హెయిర్ విత్ ఎనీథింగ్ సో లైక్ దట్ వీ కెన్ కన్వే అవర్ మీనింగ్. అలాగే ఇందాక చెప్పాను మీకు డౌన్ పోర్ అన్న భారీ వర్షం కురవడమే. అలాగే క్యాట్స్ అండ్ డాగ్స్, ఇట్ రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కూడా భారీ వర్షం కురవడం అనమాట. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఇక్కడ పిల్లలు కుక్కలని కదా అర్థం. ఏంటంటే దట్ ఈస్ ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్లో మనం వర్డ్స్ యొక్క మీనింగ్ డైరెక్ట్గా కాకుండా వాటి యొక్క ఉన్నటువంటి మీనింగ్ తీసుకోవాలి. అంటే క్యాట్ అంటే ఏంటి, డాగ్ అంటే ఏంటి, ఆ మీనింగ్ తీసుకోకూడదు. క్యాట్స్ అండ్ డాగ్స్ ఈ మొత్తం ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ కలిపితే వచ్చే మీనింగ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ కలిపితే వచ్చే మీనింగ్ ఏంటంటే మనకి భారీ వర్షం కురవడం అనమాట. కాబట్టి ఇట్ రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే భారీ వర్షం కురిసింది. డౌన్ పోర్ అన్న భారీ వర్షం కురవడమే, క్యాట్స్ అండ్ డాగ్స్ అన్న కూడా అది ఇంకా ఏంటంటే బాగా జోరు ఎక్కువగా రావడం అనమాట. ఏది ఇట్ వాజ్ డౌన్ పోర్ అన్నప్పుడు, వర్షం కురిసినప్పుడు. ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా వాడుక భాషలో భారీ వర్షం కురిసింది అని చెప్పినప్పుడు మనం క్యాట్స్ ఇట్ రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పొచ్చు, ఇట్ వాజ్ డౌన్ పోర్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మరి మన వర్షం కురవడం వల్ల ఎక్కువగా రోడ్లన్నీ ఎలా ఉంటాయంటే బురదగా ఉంటాయి, చిరాగ్గా ఉంటాయి. సో ద రోడ్ ఈజ్ మడ్డీ, ద రోడ్స్ ఆర్ మడ్డీ, బురదగా చిరాగ్గా ఉంటుంటాయి అనమాట. అటువంటిప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఏంటి బురదగా ఉన్నాయని చెప్పేసి, కానీ దాన్ని మనకు ప్రాపర్ వర్డ్ అంటే ఐడియా రాదు. సో ద రోడ్ ఈజ్ మడ్డీ అంటే ఇక్కడ ఏంటండి వర్షం కురవడం వల్ల బాగా బురదగా ఉన్నాయండి. అలాగే రోడ్లు జారిపోతూ ఉంటాయి మన బైక్ డ్రైవింగ్లో ఉన్న, కార్ డ్రైవింగ్లో ఉన్న. సో వాట్ హ్యాపీస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రైనింగ్, ఇలా వర్షం కురుస్తూ ఉండడం వల్ల రోడ్లన్నీ కొంచెం జారుడుగా ఉంటుంటాయి. స్లిప్ అవ్వడానికి, స్కిడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటాయి అటువంటి టైంలో. కాబట్టి అప్పుడు మనం యూజ్ చేయవలసినటువంటి ప్రాపర్ వర్డ్ ఏంటంటే ద రోడ్ ఈజ్ స్లిప్పరీ, ఆల్ ద రోడ్స్ ఆర్ స్లిప్పరీ, SLIPPERY, జారటం అనమాట. అలాగే మనం ఒక్కొక్క సందర్భంలో ఏం చెప్తుంటాం అంటే ఒక్కగా ఉందంటుంటాం. హౌ ఈజ్ టుడే, ఇట్ ఈస్ జస్ట్ సల్ట్రీ, SULTRY, సల్ట్రీ అంటే ఒక్కగా ఉండటం. అలాగే ఇట్ ఈస్ హాట్ టుడే, సల్ట్రీగా ఉన్నా ఒక్కగా ఉంటుంది, సల్ట్రీగా ఉన్నా. అలాగే హాట్ అన్న కూడా ఒక్కగా ఉండటం. ఒకవేళ వర్షంగా ఉందనుకోండి ఇట్ ఈస్ ఏ రైనీ డే అని చెప్తాం మనం. అలాగే నెక్స్ట్ ఈరోజు చల్లగా ఉంది, ద డే ఈజ్ కోల్డ్, ఈరోజు చల్లగా ఉంది. ద డే ఈజ్ హాట్, చాలా వేడిగా ఉంది. అలాగే నెక్స్ట్ ద డే ఈజ్ కోల్డ్ అండ్ స్టామీ, ఈరోజు చల్లగా ఉంది మరి చలిగాలు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. అలా మనం చెప్పవచ్చు అనమాట. అలాగే వర్షంలో తడవడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వర్షం తడవద్దని చెప్తాం. అప్పుడప్పుడు మనం ఎలా అంటాం, డోంట్ గెట్ డ్రెంచ్డ్, DRENCH అనే వర్డ్ వెర్బ్ అది, దాన్ని మనం యూజ్ చేయాలన్నమాట. తడవడం అనే మీనింగ్ రావడానికి DRENCH అనే వర్డ్ వాడాలి, వెర్బ్ వాడాలి. పాస్ట్ టెన్స్ ఏంటి, DRENCHకి డ్రెంచ్డ్. అలాగే దాని పాస్ట్ పార్టిసిపల్ కూడా డ్రెంచ్డ్. డోంట్ గెట్ డ్రెంచ్డ్ అంటే తడవద్దు. డోంట్ గో అవుట్, ఇట్ ఈస్ రైనింగ్, యూ విల్ గెట్ డ్రెంచ్డ్ అంటే ఇక్కడ ఏంటి అర్థం, నువ్వు తడిచిపోయే అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళవద్దు, వర్షం కురుస్తుంది, ఇట్ ఈస్ రైనింగ్ నౌ. సో డోంట్ గెట్ డ్రెంచ్డ్. సపోజ్ అతను తడిచిపోయాడు, హీ గాట్ డ్రెంచ్డ్ విత్ రైన్ అంటే వర్షంలో తడిచాడు. సో డోంట్ గెట్ డ్రెంచ్డ్ అంటే తడవద్దు, వానలో తడవద్దు. సో ఇలా వర్షంగా ఉంది, చలిగాలుగా ఉన్నాయి, ఒక్కగా ఉంది, వేడిగా ఉంది, భారీ వర్షం కురుస్తుంది, రోడ్లన్నీ బురదగా ఉన్నాయి, జారుతున్నాయి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని మనం ఈజీగా నేర్చుకోవడానికి మనకి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, I think that you might have understood properly, and then definitely if you just practice them well in your language, you are able to use all these sentences, then your language will be very effective, and definitely you are able to communicate with other people very easily. I think you might have understood. Friends, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎన్ని ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మీరు అయితే చేసి వాటిని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.